దీనివరకు చూసిండాము 18 దాకా మనం చూసిండాము. దీనిలో ఇది ముఖ్యమైన శ్లోకం అట అనేసి చూసాము. దీనిలో కర్మణి అకర్మ యహ పశ్యేత్ தோறு கர்மணி అంటే செயல்களில் செயலின்மையை யார் பார்க்கிறார்களோ யார் కాన్గిరాர்களో దూర్ నుంచి అది చూసిండు వెళ్ళవుతుందో. అదావదు దీనిలో వచ్చి లొకేటివ్ అదావదు ఇల్ కర్మத்தில் అటానిసి చూడగండా కర్మ అనే కన్నోటాలో చూసేప్పుడు అదావదు ఈ ఒళ్ళు செயல் చేతా ఉంది అనేప్పుడు ఆ సెయల్లో మనం ఏం చూడాలి అంటే ఆ ఆత్మ దానికి అధిష్టానంగా దేవుடைய ప్రెసెన్స్ లో ఈ సెయల్ అనేది నడుతుంది. ఆ యాంగిల్లో ఆ కన్నోటాలో మనం చూసేప్పుడు ఈ ఆత్మ అనేది వచ్చి సెయలట్రదు అకర్త అనే దాన్ని మనం నిన్న మాట చూస్తాము. ఆ ఆత్మ అకర్తగా ఉంది. ఆ అకర్తగా ఉండే ఆత్మావినుடைய பிரசன்ஸ் లో దానియుடைய இருப்பு ఉణర్వు నుంచి మాత్రమే ఈ ఒళ్ళు నుంచి సేల్ చేసిందుకు ముడించుతుంది అనేదాని మన మనస్సులో ఆ పురిదల్ ఏవాల ఏ సేల్ చేసినాலும் ఉండాలి అనేదానే ఈ మొదటి పార్ట్ లో చెప్పారు. அதாவது దీనే మన పారమార్థిక దృష్టి. அதாவது மேலான ஆ சத்தியானி உண்மைని మన அறிஞ்சுకునే ఆ కన్నోటం. అదే ఇది అకర్మణిచ కర్మయః అనేప్పుడు అకర్మణి అనేప్పుడు செயலற்ற తన్మైలో ఈ செயల్ని చూసేది. செயலற்ற తన్మై అంటే ఏమి ఈ ఒళ్ళు செயல் செய்யకుండా ఉన్నప్పుడు ఏం చూసేము செயல் செய்யకుండా మన చూసేదానికి వ్యవహారాలో మన చూసేప్పుడు ఈ ఒళ్ళు செயல் చేయకుండా ఉండట్టుగా ఉంది కావంటే அமைதிగా ఉండట్టుగా ఉంది కావంటే ఏం నడుతా ఉంది అక్కడ రోగా అన్ని செயల్ని నడుతానే ఉంది. హృదయం తుడుచుతా ఉంది, కిడ్నీ దాని ఫంక్షన్ ని చేస్తుంది, అన్ని ఉరుపులని దాని செயల్ని చేతానే ఉంది. మనసుని ఆ ఎన్నాల్ని ఎంచుతానే ఉంది. దానే మన ఏం చూసాము సంఘాతంగా అదావదు కూటు పొరుల్గా ఏది ఉందో అన్ని ఉడయ சேர்க்கைగా ఏది ఉందో అన్ని మ్యాటర్స్ అంటే పొరుட்கள் ఆ పొరుட்கள் అన్ని పరుపొరుட்கள் అన్ని సేరిన ఒక కూటు పొరుల్గా ఉండేది. అది వచ్చి ఆటోమేటిక్ గా కొంచెం దినాలతో ఏమవును అழிంజిందుకు ఆరంభించిన ఆటోమేటిక్ గానే మనం ఒక్క செயல் చెయ్యకుండా ఉన్నప్పుడు దాన్ని మన వచ్చి మెయింటైన్ చేస్తా ఉండాలి. ఏది మన చూసామి ఎగ్జాంపుల్ గా కారో ఇల్లో దాన్ని మెయింటైన్ చేస్తా ఉండాలి. అడితేనే ఆ ఇల్లు అప్పుడప్పుడు పెయింట్ కొట్టేది, ఎక్కడక్కడ ఏం ప్రచన అవుతుందో దానింతా సరి చేసి ఉడిసేది, అదింత చేతనే ఆ ఇల్లుని వద్ద నాలుగు మన యూజ్ చేసిందుకు వెళ్ళవును. అదే మరి ఒక కారుని ఎత్తుకుంటున్నాళ్ళు దానిలో మనం ఏం చెయ్యాలనో బ్రేక్ సరిగా ఉందా, దానిలో ఆయిల్ మార్చాలనా, లేకపోతే అట మరి ఏ తావులో ఏం ప్రచనలు అవుతుందో ఆ ప్రచనలన్నీ అప్పుడప్పుడు మనం సరిచేతా ఉంటేనే ఆ కారు ఇంకా వద్ద నాలుగు మనకు యూస్ లో ఉన్ను. అదే మరి ఈ సంఘాతంగా ఉండే పొరుட்கள் అన్నిటిని ఆ అழிவு అనేది అది ఆటోమేటిక్ గా నడుతాను. మన దాని ఒకటి చెయ్యబోతనాలు అక్కడ అழிவு చేతనాలు అక్కడ అழிவு అనేది ఉండనే చేస్తున్నా. ఒక కాలాని వెనక అది కండిపుగా మరణం అనేది దానికి ఉండనే చేస్తుంది. ఈ ఒళ్ళు ఉంటనాலும் సరే లేకపోతే ఏ పొరుల్నాலும் దానికి అழிவு అనేది కండిపు. దాన్ని మన క్లియర్ పురించాలి. దాని ఇక్కడ చెప్పారు. మొదటి పార్ట్ లో ఏం చేసేది ఆ ఆత్మని పట్టి మనం తెలుసుకోవాలి. పారమార్థిక దృష్టి అనేది మనకు ఉండాలి. ఏ செயல் చేసినాலும் మనకు వచ్చి ఏం తెలాలి, దానికి ఆత్మానుடைய ఆ ఇరుపు ఉణర్వు నుంచే ఈ செயలన్నీ నడుతా ఉంది అనేదాన్ని మన పురింజుకుని అక్కడ వచ్చి అకర్మ అనేదని செயலற்ற తన్మై అనేప్పుడు ఒక్క செயல் చెయ్యకుండా అనేది లేదు. ఇక్కడ ఆ ఆత్మకు వచ్చి செயல் లేదు, అది వచ్చి అకర్త, అది వచ్చి ఇరుపు ఉణర్వు మాత్రంగా ఉంది అనేదాని ఆ ఇరుపు ఉణర్వే ఆనందం అనేదాన్ని మన క్లియరా పురించుకోలే. ఈ ఒళ్ళు செயல் చేతనాலும்
మన ఏం செயல் నడుతా ఉంటనాலும் దాని ఆ దిల్లో మన రోగ మనసులో అనే ఆన్మాగానే ఉండాను అదే செயல் చేతా ఉంది. ఉడలే అనాత్మానే செயல் చేతా ఉందే తవిర ఈ ఆత్మ ఏ విధమైన செயலும் లేదు ఈ ఆత్మలో. అదావదు అది ప్రవృత్తిగా ఉంటనాலும் నివృత్తిగా ఉంటనాலும். ప్రవృత్తి మార్గం అంటే ఏం చూసాము, మన செயல் చేసేది. అదావదు ఈ అర్థ కామ మోక్ష ధర్మ అర్థ కామాని కోసం మన செயல் చేసేది వచ్చి ప్రవృత్తి మార్గం, మోక్షాని కోసం செயல் చేసేది వచ్చి నివృత్తి మార్గం. ఈ రెండు మార్గాన్ని మన కర్త అనే చేసేవాడు అనే ఎన్నం ఉంటేనే అక్కడ చేసేందుకు వెళ్ళవను. ఈ కర్త అనే భావం లేకపోతే అక్కడ ఒక్క செயలుని నడాదు. దీనే మన ఈ అన్ని విభక్తిని బట్టి చూసాము. ఇక అన్ని వేற்றுமை ఉరుబులను బట్టి ఏం చూసాము అంటే దానిలో ఏ అన్ని పొరుల్నేని ఈ కర్త అటనిసి ఒక செய்பவன் అనేవాడు ఉంటేనే అన్ని నేని செயலுக்கு వస్తుంది. అన్నిని ఉపయోగించి ఈ செய்பவன் వచ్చి செயల్ని చేసేండి. వాడు ఏం విరుంబేండో ఆ செயల్ని ఆ అన్ని ప్రపంచాల్లో ఉండే అన్ని పొరుట్కల్ని ఉపయోగించుని ఏది కావాలనో దాన్ని పెట్టి వాటికి ఏం అడంజాలనో దాన్ని అడంజుకుంటున్నాడు. ఈ செய்பவன் అక్కడ లేకపోతే అక్కడ ఒకటినే నడాదు. అక్కడ నడిసిందుకు ఏ செயல் నడిసిందుకు వాய்ப்பு అనేదే లేకుండా సకాబోతుంది. దాన్ని మన క్లియరా పురించుకోలే.